తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిన తర్వాతే హైడ్రా కూల్చివేతలు చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయంటూ మూసీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్పేట్, గోల్నాకల్లో దాదాపు 1150కి పైగా ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మూసీ నివాసితుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుందనే ప్రచారంతో ఏదైతే మూసీ నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కూల్చివేతలు ఏ విధంగా చేస్తారంటూ కూడా వారు ఏదైతే మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రధానంగా ఏదైతే ఇటు అంబర్పేట్ కానివ్వండి, గోల్నాక ఈ పరిసర ప్రాంతాల్లోనే మూసీ నివాసితులు దాదాపు 1100కు పైగా ఇల్లు ఉన్నాయి. సో వీరందరూ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బట్ ప్రచారం మాత్రం మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీని ఆనుకున్నటువంటి ఇళ్లను కూడగొడతామనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి తమకు న్యాయం చేయాలి, దీని మీద హైడ్రా కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే గోల్నాకల్లో ఉన్నామో, సో ఇక్కడ దాదాపు వందలాది మంది ఏదైతే మూసీ నివాసితులు ఉన్నారో, ఇటు గోల్నాక కానివ్వండి, అంబర్పేట, ఇటు ఈ మూసీ నివాసితులు ఉన్నారో దాదాపు వీరంతా కూడా 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. సో తమకు ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతం లేదు. బట్ ఇళ్లను కూల్చివేశాలంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాము ఆందోళనకు గురవుతున్నామంటూ కూడా వీరంతా చెప్తున్నారు. సో తమకు న్యాయం చేయాలి, తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత కూల్చివేతల లాంటి ప్రక్రియ చేపట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నిరసన కార్యక్రమం మీద చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడదాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ ఎప్పుడు ఇంతగానో ఆందోళన ఎప్పుడు చెందలేము. జనాలు ఎలా అంటే మేము అసలు ఇంట్లో ఉంటున్నామో చచ్చిపోయినామో కూడా ఎవరికి తెలియదు. మా పరిస్థితి అట్లా ఉంది. సడన్ లో ఏ బుల్డోజర్ వస్తుందో, సడన్ లో ఏ రాజకీయ నాయకులు వస్తారో, ఎవరు వస్తారో మమ్మల్ని కూల్ చేస్తారో అని జనాలం టెన్షన్ తోని మొన్ననైతే మా గల్లీలో 2 హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మాకేంటిది ఒకటి ప్రక్షాళన చేయాలి సార్. అసలు మూర్చి దగ్గర చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు అదేంటిది, దాని గురించి ఏం తెలియట్లేదు మాకు. రూపాయి కూడబెట్టి ఒక్కొక్క ఇంట్లో 16 మంది 15 మంది ఉన్నాం మేము. మమ్మల్ని అందరు ఏ రోడ్డు మీద వేస్తారు సార్. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. లవణి గారు చెప్పండి, చాలా మంది ఇక్కడ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వారికి కూడా మీరు ఏం చెప్పారు? మా స్థానికులు ఎంత బాధపడుతున్నారో మాకు పొద్దున్న నుంచి ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళ బాధలు చెప్పుకుంటే మాకు ఏడుపు ఒకటే తక్కువ ఉందన్న. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆటోలు రిక్షాలు ఇండ్లలో పని చేసుకొని కష్టపడి కట్టిన ఇల్లులు, వాళ్ళకి ఏదన్నా ఒకటి న్యాయం చేయాలి. నష్టపరిహారం ఇస్తేనే బాగుంటదండి. చెప్పండి, అంటే మొత్తం ఎంత మంది ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ మీ దగ్గర, మీ డివిజన్ పరిధిలో? దగ్గర 150 ఇళ్ల వరకు వాళ్ళు డిమార్కేషన్ చేశారని తెలిసింది. ఎందుకంటే మరి గోల్నాక డివిజన్లో మూసీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మా డివిజన్లో కృష్ణనగర్ కానీ, తులసిరామ్ నగర్ కానీ, లంక కానీ, మరియు కమలానగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, అన్నపూర్ణ నగర్ కానీ అయితే 350 వరకు మార్కింగ్ చేసిరు. 200 వరకు కొంచెం కంపల్సరీ 150-200 వరకు పోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం తప్ప అధికారులను కూడా మేము అడగడం జరిగింది. అధికారులకు కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది, మూసీ రిజర్వ్కి సంబంధించినటువంటి రామరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా మా కార్పొరేటర్ల స్థాయికి కూడా వాళ్ళు వివరణ ఇవ్వట్లేదు, ఇప్పటి వరకు ఇంకే సమాచారం ఇవ్వట్లేదు. కానీ స్థానికులు రోజు టీవీలలో చూసి ఈ కూలగొట్టడం వల్ల వీళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు. రోజు అన్నం తినకుండా దగ్గర వారం 10 రోజుల నుంచి ఒక ముసలమ్మన్ అయితే హార్ట్ అటాక్ వచ్చి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్తున్నారు. అందరికి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు. అప్పుడు మీరు ఎక్కడి వరకు డిమార్కేషన్ చేస్తే అక్కడ వరకు మీరు తీసేసిన వాళ్ళు ఒప్పుకుంటారు తప్ప ఉట్టిగానే వచ్చి రాత్రి పగలు వచ్చి ఇళ్ళకి వచ్చి కూలగొడతామంటే ఏ పోలీసు వ్యవస్థను పెట్టి కూలగొట్టినామని ఎన్ని ఇల్లు కూలగొడతాం అన్ని ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేసే తప్పకుండా వీళ్ళందరికీ బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఏ మాత్రము వీళ్ళకు న్యాయం చేయకుండా మీరు కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం ముఖ్యంగా మేమే ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ లోకల్ పబ్లిక్ నేను చెప్తున్నాను. కూల్చివేతలకు సంబంధించి ప్రచారం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తమకు న్యాయం చేయాలి, సో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత ప్రభుత్వం వేరే నిర్ణయం ఏమైనా తీసుకోవాలి. కానీ హుటాహుటిన వచ్చి హడావుడిగా ఏదైతే కూల్చివేతల లాంటి ప్రక్రియ చేస్తే మాత్రం సహించబోమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.